రానున్న ఎన్నికల్లో లగడపాటిని టీడీపీ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు గారు కోరినట్లుగా ఒక ప్రచారం ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు గారి రిక్వెస్ట్ను లగడపాటి గారు యాక్సెప్ట్ చేయలేదు, నో చెప్పారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేను షర్మిలా బాటలో నడవబోతున్నా అంటూ కూడా లగడపాటి చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీని తిరిగి యాక్టివేట్ చేసే విధంగా నేను పనిచేయబోతున్నా అంటూ కూడా లగడపాటి గారు చెప్పినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే. అంటే లగడపాటి గారు రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు అనేది ఒక వార్త వచ్చింది. వార్త వస్తే సహజంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో కొంత కినుకలో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఆంధ్ర తెలంగాణని విభజించిన విధానాన్ని ఆయన విభేదిస్తూ చాలా హడావుడి చేశారు. ఆయన మాట్లాడింది కూడా వాస్తవం, చాలా థియరిటికల్గా మాట్లాడారు లగడపాటి గారు. దాన్ని బాగా వ్యతిరేకించిన నాయకులు ఇద్దరు ఆ రోజు, లగడపాటి, ఉండవల్లి ఇద్దరు వ్యతిరేకించారు. ఈ రోజుకి వాళ్ళు అదే స్టాండ్ మీద ఉన్నారు. అయితే అప్పటి నుంచి నేను రాజకీయాలని విరమిస్తున్నాను, రాజకీయాల నుంచి నా రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ అని చెప్పారు. కానీ అప్పుడప్పుడు ఆయన ఏం చెప్తుంటారంటే, హర్ష కుమార్ ఉన్నారు కదా, మాజీ ఎంపీ, ఆయనకు మట్టుకు నా సపోర్ట్ ఉంది, ఆయన గెలవాలని నేను కాంక్షిస్తూ ఉంటాను, ఆయన గెలుపుకి నేను పనిచేస్తుంటాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను అని చెప్పి లగడపాటి చెప్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హర్ష కుమార్ కోసం మళ్ళీ ఆయన ఇంకొకసారి జూలు విదిల్చి బయటకు వచ్చినట్టు అర్థమవుతుంది మనకి. అయితే ఈ వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అడగటము, ఆయన కాదంటము జరిగి ఉండొచ్చు. అది పెద్ద ప్రాధాన్యత అయిన విషయం కాదు. కానీ ఆయన ఇవాళ చాలామంది ఢిల్లీ పెద్దల విషయంలో కొంచెం మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. పైగా జగన్మోహన్ రెడ్డి పోకడలు నచ్చక, ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డికి సీఎం ఇచ్చేసి ఉంటే అయిపోయి ఉండేది కదా, అధిష్టానం చేసింది కూడా తప్పు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల స్వరాలు ఉన్నాయి కాంగ్రెస్లో. ఈ అన్ని స్వరాల వాళ్ళు ఈవేళ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతూ ఉండటం, ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అనే ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చింది. ఆ నమ్మకం వచ్చి దానికి అనుగుణంగానే ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు రావాలి అని చెప్పి ఇండియా కూటమి కూడా తాతహలాడుతుంది చంద్రబాబు నాయుడు కోసం. మరి ఈ మొత్తం సినారియోలో అర్థమవుతుంది ఏంటి అంటే, ఈ లగడపాటి ఎలా అయితే బయటకు వచ్చారో ఇంకా చాలామంది నాయకులు ఇలా పాత కాంగ్రెస్ లీడర్స్ అటు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేక, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉండలేక, ఇంకో పక్క తెలుగుదేశంలోకి వెళ్ళలేక క్రాస్ రోడ్స్లో ఉన్న లీడర్స్ చాలామంది ఉన్నారు. ఈ క్రాస్ రోడ్స్లో ఉన్న లీడర్స్కి ఇవాళ షర్మిల కాంగ్రెస్లోకి రావటం ఒక ఆశాజనకమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. దీనికి రెండు కారణాలు. షర్మిల రావడం ఒకటి, షర్మిల వైఎస్ఆర్ కూతురు అవ్వడం ఒకటి, పైగా జగన్మోహన్ రెడ్డి చేతిలో దగా పడిన చెల్లెలు అనేది ఒక విషయం ఇప్పుడు అర్థమైపోయింది. పైగా రాజకీయాల్లో చాలా ఒప్పుకుంటారు కానీ మితిమీరిన కుయుక్తులను ఒప్పుకోలేరు ఎవరైనా. నిజమైన రాజకీయాలు కావాలనుకునే వాళ్ళు కుయుక్తుల్ని ఓర్చుకోలేరు. ఆ కుయుక్తుల్లో భాగం ఏంటంటే, ఆ రోజు వైఎస్ఆర్ చనిపోయినప్పుడే సంతకాలు పెట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి ఎంత నిస్వార్థంగా రాజకీయాల్లో ఉంటాడు. అణువణువు స్వార్థం. పైగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే రాష్ట్రాన్ని దోచుకుని డబ్బులు సంపాదించుకుని సూట్ కేస్ కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించి ఆ డబ్బు మదంతో, ధనగర్వంతో నేను రాష్ట్రాన్ని ఏలాలి అని అనుకోవటం, పైగా ఈ కేసుల నుంచి తప్పించుకోవాలి అంటే రాజకీయ అధికారం చాలా అవసరము అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వల్ల తొక్కుకుంటూ తోసుకుంటూ ఏదంటే అది ఏమైనా సరే నాకు అధికారమే పరమావధి అన్నట్లుగా ఒక మొండి మూర్ఖత్వపు ఉద్దేశంతో ముందుకెళ్ళిన సంగతి వీళ్ళందరూ చూశారు. ఇవన్నీ చూసి ఏహ్య భావంతో, పైగా గెలవటానికి ముందు సొంత బాబాయ్ చనిపోతే
ఆ చనిపోయిన బాబాయిని వాళ్ళు చంపారు వీళ్ళు చంపారని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి ఆ తద్వారా లబ్ధి పొంది అలాగే కోడికత్తి లాంటి ఒక కేసు క్రియేట్ చేసుకుని అతన్ని ఈ రోజుకి జైలు నుంచి బయటికి తీసుకురాకోకుండా జైల్లోనే ఉంచి అతన్ని రేపు మళ్ళీ ఎలక్షన్లు అయ్యే వరకు అతను బయటికి రాడు, వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు చేసి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత అసలు ఆ వివేకానంద రెడ్డి కేసును గురించి పట్టించుకోకపోవటం. సొంత బాబాయ్ కేసు, బాబాయిని చంపేశారు అంటే ఒక రకంగా ఎంతైనా అంటే మామూలు పౌరుడైనా మనం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే, బాబాయ్ అయినా తీసుకోవాల్సిందే. కానీ సొంత బాబాయ్ మీద ఒక పిసరంతన్నా ఉంటుంది కదా, మరి అలాంటి కేసును ఛేదించటానికి ఏ విధమైన అసలు చర్యలు తీసుకోలే. కాసేపు సిబిఐ కావాలంటాడు, కాసేపు సిబిఐ వద్దంటాడు, అదంటాడు ఇదంటాడు. పైగా సిబిఐ కొన్ని విషయాలు పట్టుకుని వచ్చింది. ఈ రకంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి దోషి అనిపిస్తుంది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము అని. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనివ్వలేదు కదా. నీ సొంత బాబాయిని చంపిన రేపు కోర్టు తేలుస్తుంది. ఇప్పుడు కోర్టు కాదు పోలీసులు నిరూపించలేకపోయారు అంటే అవినాష్ రెడ్డి నిర్దోషిగా విడుదలవుతాడు. నీకు వచ్చిన బాధ ఏంటి మధ్యలో? ఒకవేళ అతనే దోషి అయితే నీ బాబాయికి ఆత్మశాంతికి చేకూరినట్లే కదా. అది చేయనిలేదు, ఇది చేయనివ్వలేదు. పైగా ఇతని వ్యవహార శైలితోటి అసలు కాంగ్రెస్ నాయకులు అంటే వాళ్ళు ఏదో చీడ పురుగులు అన్నట్టు చూడటం, వాళ్ళంటే లెక్కలేనట్టు చూడటం, మళ్ళీ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాచి రంపాన పెట్టినట్టు చేయటం, అంటే ఒక కక్ష సాధింపు దూరంలోనే అతను ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో ఈవేళ రాజకీయ ప్రత్యామ్నాయంగా చూసుకుంటే గనక కాంగ్రెస్ పార్టీకి ఇవాళ పాత వాళ్ళందరూ ఏకం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో భాగంగానే ఇవాళ మళ్ళీ లగడపాటి బయటకు వచ్చాడు. లగడపాటి బయటకు వచ్చిన తర్వాత లగడపాటి తెలుగుదేశం ఆఫర్ ఇస్తే మట్టుకు ఎందుకు వెళ్తాడు? తెలుగుదేశంలోకి వెళ్ళడు. వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాడు. అతను పైగా వీర విద్యోయుడు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి యాజ్ వెల్ యాజ్ సోనియా గాంధీ గారికి రాజశేఖర్ రెడ్డికి కూడా. ఓకే. అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు లగడపాటి రాజగోపాలే ఖర్చు పెట్టాడు మొదట్లో. తర్వాత పార్టీ చూసుకుంటుందని పార్టీ ఖర్చు పెట్టింది. కానీ అంటే కొంతమంది ఇప్పుడు ఈ పెన్నా ప్రతాప్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ద్వారా క్విడ్ ప్రోకోలో అంతకంత డబ్బులు సంపాదించారు. అది వేరే విషయం. ఆయన కేసులో కూడా ఉన్నారు కదా పెన్నా ప్రతాప్ రెడ్డి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ పందికొక్కులు రాబందులు పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ అనే ఒక బాధ. వైఎస్ రాజశేఖర రెడ్డి అంత కష్టపడి పాదయాత్ర చేసి అధికారం తీసుకొస్తే రెండోసారి కూడా గెలిచిన తర్వాత ఈ పెద్ద మనిషి వచ్చి ఇలా అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది, రకరకాల బాధలు ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ క్యాడర్లో, ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో. వాళ్ళందరూ ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళకొక చుక్కాని దొరికినట్టు అయింది. ఓకే. సముద్రంలో దారి తెన్ను తెలియకోకుండా ఈదుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న పుల్ల దొరికినా ఆసరాగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు షర్మిల వాళ్ళకి ఆసరాగా ఉంది. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుడు తెలుగుదేశంలోకి వెళ్ళడు.